హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 24కి వెళ్ళిపోదాం. కాకపోతే చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టోరీ అన్నాక అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు హీరో హీరోయిన్ మాత్రమే ఉండాలంటే కొంచెం స్టోరీ డిస్టర్బెన్స్గా ఉంటుంది సిస్టర్స్. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నెమ్మదిగా ఆ చూడడం కూడా తప్పు కాదని మీ విషయంలో నాకు అర్థమైపోయింది. ఈ లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని తెలుసా. ఇప్పుడెప్పుడే మీ ఫేస్ చూడాలా అనిపిస్తుంది. తొందరగా లంచ్ బ్రేక్ అయితే బాగుండు అని అనుకుంటూనే వర్క్ని కంటిన్యూ చేస్తుంటాడు వినీత్. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే లంచ్ బ్రేక్ అవ్వడంతో హాసిని అలక ఇంకా తీరలేదు అని గుర్తొచ్చి, ఏ హసి పాప, చిన్నపిల్ల కన్నా దారుణంగా తయారయ్యావే అని తల కొట్టుకుంటూ తన బాక్స్ తీసుకుని క్యాబిన్ నుండి బయటకు వచ్చేంతలో అప్పుడే తన కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్న వినీత్ తన అవతారం ఇంకా డ్రెస్ చూసి నోరు తెరిచేస్తాడు. డ్రెస్ డ్రెస్ అంటూ ఊరిస్తున్నాను కానీ చెప్పలేదు కదా. తను ఎప్పుడు నార్మల్గా వేసుకునే చుడిదార్నే వేసుకుంది, కానీ కాకపోతే నెక్ నుండి వీపు మెడ వరకు కూడా ఎక్కడా చిన్న చీమ దూరే అంత ప్లేస్ కూడా లేకుండా చున్నీతో ఒక నెట్ లాంటిది క్లోజ్ చేసేసి అదొక ట్రెండీ డ్రెస్లా మార్చేసింది భూమి. చున్నీ నార్మల్ లేయర్తో ఉంటే కనీసం నెట్ క్లాత్ లాగాన అనిపించి తన తెల్లని వీపు మెడ బయటకు కనిపించేవేమో, కానీ భూమి తీసుకోవడమే చాలా థిక్గా ఉండే చున్నీస్ తీసుకుని దాన్ని డబల్ లేయర్ వేసి స్టిచ్ చేయడం వల్ల అసలు భూమి మీద చిన్న బాడీ షోయింగ్ కూడా అవ్వకుండా అదొక న్యూ మోడల్ డ్రెస్లో ఉండి, దానికి తోడు వన్ సైడ్ చున్నీ వేయడంతో అదొక కొత్త డ్రెస్లా పోటీ అవుతుంది తప్పించి మోడల్ చేసినట్టుగా అనిపించదు. ముందుగా ఆ డ్రెస్ని చూడగానే నిన్నటి సీను మెదిలి నిన్నటి డ్రెస్కి ఇప్పుడు ఈ డ్రెస్కి ఎంత తేడానో చూసి, అంటే ఏంటి, నేను చూశానని నిన్నటి క్షణం గురించి భూమికి తెలిసేమో అని ఒక్క క్షణం అనుకుంటాడు వినీత్. కానీ భూమి పట్టించుకోలేదు కదా. మరి ఇదేంటి, తనని 2 రోజులు బట్టి అబ్జర్వ్ చేస్తున్నాను, నార్మల్గా ఉండే డ్రెస్సులు వేసేది, ఇప్పటికిప్పుడు కారణం ఏంటి, లేకపోతే ఇది కొత్త ట్రెండీ డ్రెస్నా అని పలు రకాలుగా ఆలోచిస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్న భూమి సందీప్ల వెనకే వెళ్తాడు వినీత్. లేదు బాబోయ్, వీళ్ళు ఏదో గూడుపుటాని నాకు తెలియకుండా చేసేస్తున్నారు, అదేంటో అర్జెంటుగా తెలుసుకోవాలి అని జామపుల్ల అక్కడే పడేసి, అక్క అక్క అని గేదెలా అరుచుకుంటూ లక్కపెడత అంత ఉన్న ఇంటిని అణువణువు గాలించిన అక్కడెక్కడ కాంతం కనిపించక, ఇదేంటి, అక్క కూడా పొద్దున్నే ఎక్కడికి పోయింది అని బయట కూడా చూస్తున్నప్పుడే ఎదురింటి నుండి దర్జాగా వస్తూ కనిపిస్తుంది కాంతం. అదేంటక్క అక్కడి నుండి వస్తున్నావు, అయినా వాడు నీకు తెలుసా, అంత ఉదయమే ఏం పని అని అక్కడికి వెళ్ళావు, ఎందుకోసం అంత ఆత్రంగా పిలిచాడో అది మర్చిపోయి అనుమానంగా అడుగుతాడు ఏకలింగం. తెలుసా అంటే, నిన్నటి నుండి తెలుసులే గాని ఎందుకు ఉదయమే ఆ గేదె గొంతు వేసుకుని అరుస్తున్నావు, అలా అరిచే బదులు ఏ కాఫీయో టీయో పెట్టచ్చు కదరా అని ఏకలింగం వీపు మీద ఒకటి చర్చి ఊడిన జుట్టు ముడిపెట్టుకుని చీర బొడ్డులో దోపి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకోవడానికి గిన్నె తీస్తుంది కాంతం. ఏంటి, నువ్వు మీ కూతురు అలా అది బార్లు తిరుగుతుంటే నీకు వండి పెట్టడానికి నేనేమైనా వంట మనిషిని అనుకుంటున్నారా, పని మనిషిని అనుకుంటున్నారా? ఇంతకీ నాకు తెలియకుండా మీరేం చేస్తున్నారు చెప్తారా లేదా, లేకపోతే ఈ ఇంట్లోకి తీసుకువచ్చిన వాడిని మళ్ళీ ఇంటి నుండి బయటికి పంపించడం నాకు తెలియదనుకుంటున్నావా అంటూ బెదిరిస్తాడు ఏకలింగం. అబ్బా, ఎందుకురా అలా అరుస్తావు, చెవిలో నుండి రక్తాలు వచ్చేసాయి, ఇంతకీ ఏంటి నీ గోల అని అడుగుతుంది. ఏంటి, నాది గోలలా కనిపిస్తుందా? అనిపిస్తుందిలే, అవసరం అయిపోయింది ఇల్లు వెతికాను, శుభ్రంగా ఇందులో ఉంటున్నారు, ఇప్పుడేమో నీ కూతురు కూడా వాడెవడో బైక్ ఎక్కి వెళ్ళిపోయింది, నీకు కూడా కొత్త బావ దొరికాడు అంటున్నావు, ఇంకా నా అవసరం ఏమొస్తుందిలే అని నిష్ఠూరంగా అంటూ మూలకెళ్ళి కూర్చుంటాడు. చిచ్చి, ఆడవాళ్ళకన్నా అన్యాయం అయిపోయావురా వెర్రి సచ్చినోడా అని తిడుతూనే ఇప్పుడు ఇంటిని చూపించి
నిన్ను నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంతే కదా అని విసుగ్గా అంటూ టీ గ్లాస్ పట్టుకుని ఏకలింగం ఎదురుగా కుర్చీలో కూర్చుంటుంది కాంతం. అవును, నాకు తెలియాలి. ఇంకా ఆ ప్రియ ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియాలి అంతే అంటాడు. చూడరా లింగం, నా గురించి అడగడానికి అయితే నీకు హక్కు ఉంది. ఎందుకంటే నేను నీ అక్కని కాబట్టి. నా కూతురు విషయంలో జోక్యం చేసుకున్నావనుకో తమ్ముడు అన్న సంగతి కూడా మర్చిపోతాను. ఏమనుకుంటున్నావో ఏంటో అని తిట్టి, అవును, నువ్వు వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి ఆ ఎదురింటివాడు వచ్చాడు. వాడి పెళ్ళాం పోయి 3 నెలలు అవుతుందంట. కొడుకేమో పెళ్లి చేసుకుని పెళ్ళాం కూడా పోయాడు అంట. కూతురికి ఎప్పుడో పెళ్లి చేసేసి అలా అత్తారింటికి పంపేశారంట. ఒక్కడే ఉంటున్నాను, బోరు కొడుతుంది అంటే నన్ను కంపెనీ ఇమ్మని పిలిచాడు వాడు. ఎలానో అప్పిగాడు పోయాడు కదా, అందుకని అలా పడి ఉంటాడని సెట్ చేశా. వాడు ఇచ్చిన దానితోనే నిన్న బిర్యానీ ఇంకా ఇన్ని తెచ్చాను అంటూ టీ తాగేసి గ్లాస్ అక్కడే వదిలేసి చక్కాపోతున్న తన అక్కని నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోతాడు ఏకలింగం. ఇన్నర్లో మాత్రం తల్లే ఇలా ఉంటే కూతురు అలా ఉండడంలో తప్పే లేదేమోలే అని అనుకుంటాడు. ఇంకా అలకపానుపు నుండి దిగని హాసినిని బుజ్జగించి బతిమాలి సాయంత్రం రవ్వ లడ్డు లంచంగా ఇస్తాను అని చెప్పి అలకపానుపు దిగేలా చేస్తుంది భూమి. నిజంగా రవ్వ లడ్డు చేసి పెడతావా మరి నువ్వు అని ఇంకా అనుమానంగా అడుగుతుంది హాసిని. అమ్మ మహాతల్లి, నేను ఉదయమే అనుకున్నాను బాబాకి నైవేద్యంగా రవ్వ లడ్డు చేయాలని. బాబా కోసం కాకపోయినా నీ కోసమైనా చేస్తాను చాలా అని కోపంగా అని. నువ్వు అంత కోపంగా చూస్తున్నావు, మళ్ళీ నాకు కోపం వస్తుంది అని బొంగమూతి పెడుతుంది హాసిని. అమ్మ మహాతల్లి, నీకు ఒక నమస్కారం. ఇక నేను ఇంకా బుజ్జగించలేను కానీ ముందు ఆ లంచ్ ఏదో తిను. మళ్ళీ టైం అయిపోయిందనుకో ఆ శాడిస్ట్ వచ్చేస్తాడు అని హాసినికి మాత్రమే వినపడేలా అంటుంది భూమి. అది అలా రా దారికి అంటున్న హాసినిని వివ్వే అని వెక్కిరిస్తున్న భూమిని చిన్నగా నవ్వుతూ చూస్తూ తమ లంచ్ తాము తింటుంటారు వినీత్ ఇంకా సందీప్లు. వినీత్ నవ్వుతున్నాడు కానీ అది బలవంతపు నవ్వే. ఎందుకంటే భూమి తన దగ్గర నుండి అస్సలు ఇంకా ఒక్కసారి కూడా చూడలేదు. కనీసం పలకరించి నవ్వేది కూడా లేదు. కానీ తను నిన్న మాట ఇచ్చిన ప్రకారం లంచ్ బాక్స్ తీసుకొచ్చి సందీప్కి ఇచ్చి వినీత్కి ఇప్పిస్తుంది. ముందైతే వద్దంటాడు కానీ సందీప్ తీసుకువచ్చింది తినకపోతే ఎవరికైనా ఇచ్చేమని చెప్పు, రేపటి నుంచి తీసుకురావడం మానేస్తాను. అంతేకాని ఫుడ్ని వేస్ట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. అలాంటి వాళ్ళ వంక నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడను అని భూమి సీరియస్గా అనడంతో తప్పక భూమి ఇచ్చిన నిమ్మకాయ పులిహోరని కష్టంగా తింటాడు వినీత్. అసలు నిన్న జరిగిన ఇష్యూ భూమికి తెలిసిందా లేదా, తెలియడానికి ఛాన్స్ కూడా లేదు. మరి తన బిహేవియర్కి మారిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూనే పులిహోరలో పల్లీలు ఏరి పక్కనేస్తున్న తనను వింతగా చూస్తూ వినీత్, ఎనీథింగ్ ఈజ్ రాంగ్ అని అనుమానంగా అడుగుతాడు సందీప్. ఏం లేదు సందీప్, ఏం లేదు అని తడబడుతూ సమాధానమిస్తూ గబగబా స్పూన్తో పులిహోర నోట్లో కుక్కేసుకుంటాడు అతడు. నేను అడగడం మర్చిపోయాను, నీకు రూమ్ దొరికిందా లేకపోతే ఇంకా హోటల్లోనే ఉంటున్నావా అని అడుగుతాడు సందీప్. లేదు సందీప్, రూమ్ అయితే అవైలబుల్లో లేదు. పీజీ మాత్రం చూసుకున్నాను కానీ అది కొంచెం బాగా దూరంగా ఉంది. దగ్గరగా ఉన్నవైతే మన బడ్జెట్లో లేవు. అదే ఏం చేయాలా అని థింక్ చేస్తున్నా. ఇప్పటికే హోటల్లో ఉండి వారం రోజులు అయిపోతుంది. ఒక పక్క అక్కడ బిల్లు కూడా పెరిగిపోతుంది. అందుకనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అంటాడు. ఓ అవునా, అయితే నేను ఒక ఐడియా చెప్తాను, దాన్ని ఫాలో అవుతావా అని అడుగుతాడు సందీప్. ఏంటి? పీజీ లేకపోతే రూమ్ రెండూ అవైలబుల్గా లేవని హోటల్లోనే
కంటిన్యూ అయిపోమంటావా అని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు అతను. బాబు, మనం జాబ్ చేస్తుంది ఓన్లీ వేలలోనే, లక్షల్లో కాదు. ఆ బడ్జెట్కి హోటల్ సెట్ అవ్వదు. కానీ నేను ఒక ఐడియా ఆలోచించాను. ఏంటంటే, మేముంటున్న రూమ్కి ఒకే ఒక్క ఇల్లు అవతల ఇంకొక రూమ్ ఉంది. వాళ్ళు బాయ్స్కి కానీ లేడీస్కి కానీ ఎవరికైనా ఇస్తారట. అందుకని నువ్వు షేర్ వచ్చావంటే నువ్వు నేను ఆ రూమ్లో అడ్జస్ట్ అవ్వచ్చు. అలానే ఖర్చులు కూడా ఇద్దరు కంబైన్డ్గా మెయింటైన్ చేయొచ్చు. ఏమంటావు అని అడుగుతాడు. అదేంటి సందీప్, మీరు ఆల్రెడీ రూమ్ తీసుకున్నారు కదా, మీరు ముగ్గురు అడ్జస్ట్ అవుతున్నారు కదా అని అయోమయంగా అడుగుతాడు సందీప్. అవుననుకో, నువ్వు ఇబ్బంది పడుతున్నావన్నావు కదా, అందుకనే ఆ ఆప్షన్ చేశాను. ఎందుకైనా మంచిది అని రూమ్ వాళ్ళతో కూడా మాట్లాడేశాను అంటాడు అతను. ఇంకా రూమ్లో రెంట్ కూడా మన బడ్జెట్లోనే ఉంది. ఇంకా ఫుడ్ విషయం అంటావా, ఎలానా భూమి వంట చేస్తుంది కాబట్టి గ్రాసరీస్ సమానంగా అమౌంట్ పంచుకున్నామంటే ఇక మనకి ఫుడ్ కూడా టాలీ అయిపోతుంది. ఏమంటావు అని అంటాడు సందీప్. ఆ మాటలను వింటూనే ఒక పక్క ఫుడ్ తింటున్న భూమి, హాసినిలు సందీప్ని సీరియస్గా చూస్తారు. ఆ చూపు సందీప్ చూడడు కానీ వినీత్ చూసేసి, సందీప్ ప్లీజ్ నువ్వు నా కోసం ఇబ్బంది పడద్దు. ఆల్రెడీ మీరు ఒక రూమ్లో సెట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త రూమ్ అంటే డబుల్ అమౌంట్ అయిపోతుంది. ఇక నా గురించి ఏదో వద్దు అని ఇబ్బందిగా అంటాడు. హలో, నేను ఏమీ సాక్రిఫైస్ చేయట్లేదు. ఇక డబ్బుల విషయానికి వస్తే నేను కూడా మిడిల్ క్లాస్ వాడినే కాబట్టి నాలోనూ పిసినారితనం ఉంది వినీత్ అంటాడు. ఇంకా రూమ్ విషయం అంటావా, అమ్మాయిల దగ్గర ఉండాలంటే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఉన్నది ఒకే రూము, చిన్న హాలు. అందులోనూ ఇద్దరు అమ్మాయిల మధ్య నేను ఉంటే వాళ్ళని ఇబ్బంది పడచ్చు, నేనన్నా ఇబ్బంది పడచ్చు. అందుకనే ఆ ఆలోచన చేశాను అంతే అంటాడు. ఆ మాటకి భూమికి సందీప్ రాత్రంతా నిద్రపోలేదని, అలానే తను ఎంతవరకు మేల్కొని ఉందో కూడా సందీప్ అబ్జర్వ్ చేశాడని అర్థం చేసుకుని ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా తన లంచ్ కంప్లీట్ చేస్తుంది. మళ్ళీ సందీపే మాట్లాడుతూ, నేను నిన్న ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు వినీత్. ఒక అడ్వైజ్ ఇచ్చాను అంతే. నీకు నచ్చిందా దీన్ని ఫాలో అవ్వడం, లేకపోతే నేనే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుందాం అనుకుంటున్నాను. ఆలోచించుకో, ఆలోచించి సమాధానం చెప్పు. కంగారు ఏం లేదు అంటాడు. ఇక ఆలోచించేది ఏముంది సందీప్, నాకు కూడా ఈ ఆలోచన బాగా నచ్చింది. ఈరోజే హోటల్ నుండి వెకేట్ అయిపోతాను. బిల్లు కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఈరోజో లేకపోతే రేపో మనం రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఏమంటావ్ అంటాడు వినీత్. ఓకే డన్ అని థమ్సప్ సింబల్ చూపిస్తాడు సందీప్. తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం, ఆఫ్టర్నూన్ వరకు కూడా వర్క్ చేసేయడం. మధ్యలో విరాట్ కూడా భూమిని డిస్టర్బ్ చేయకపోవడంతో ఆ రోజు భూమి హ్యాపీగా ఇంటికి వెళ్ళి రూమ్లో మారుతున్న వాళ్ళకి హెల్ప్ చేసి తన చేతుల మీద పాలు పొంగించమన్నా వద్దు అని చెప్పి హాసిని చేత పొంగిస్తుంది. ఈ లోపల హోటల్ నుండి రూమ్ వెకేట్ చేసి వినీత్ కూడా వచ్చేయడంతో తన దగ్గర ఉన్న కొంచెం లగేజ్ ఇంకా సందీప్ లగేజ్ కూడా నలుగురు కలిపి సర్దేసి ఆ పూటకి భూమి వాళ్ళ రూమ్లోనే డిన్నర్ చేసేసి గుడ్ నైట్లు చెప్పుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వారం రోజులు యథావిధిగా గడిచిపోతాయి. ఈ వారం రోజులలో విరాట్ భూమిని డిస్టర్బ్ చేయడు కదా, అసలు తనతో మాట్లాడడానికి కూడా చూడడు. అలా అని భూమిని వాచ్ చేయడం మాత్రం మానడు. ఈ వారం రోజుల్లో భూమి కూడా వినీత్తో పాటు స్టాఫ్తో ఎక్కడా కూడా తగ్గకుండా తన లిమిట్స్లో తాను ఉంటూ ఏదో పొడిగా మాట్లాడుతూ తన హద్దులో తాను ఉండిపోయి విరాట్లోని శాడిస్ట్ని కాసేపు నిద్రపుచ్చుతుంది. ఈ వారం రోజులలో విరాట్ తనకు తానే చేసుకున్న ఛాలెంజ్లో నెగ్గి తను అనుకున్నట్టుగానే గేమ్ని పూర్తి చేసేసి రిటర్న్ రైట్స్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా పెట్టుకుని ఉంటాడు. ఇక ఈ వీకెండ్ ఫుల్గా రెస్ట్ తీసుకుని తనకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలని మైండ్లోనే ఒక ప్లాన్ గీసుకుని
దాని ప్రకారం సాటర్డే లేటుగా లేచి మధ్యాహ్నం నుంచి పబ్కి తనదైన ప్రపంచంలో విహరించడం స్టార్ట్ చేస్తాడు. అందులో అమ్మాయిలు మినహాయింపు కాదుగా. ఇక మందు, అమ్మాయిలు అంటూ తనదైన లోకంలో సాటర్డే టు సండే పూర్తిగా వారం రోజులు తీసుకున్న వర్క్ స్ట్రెస్కి రిలీఫ్ పొందడానికి తను చేయాల్సినవన్నీ చేస్తాడు. ఆ క్రమంలో భూమిని జ్ఞాపకం తెచ్చుకుని తన మీద పెంచుకున్న కసిని, కోపం అంతా భ్రమపడుతున్న ఫీలింగ్ని తన కింద ఉన్న అమ్మాయి మీద పూర్తిగా చూపెడుతూ ఆ అమ్మాయి అరుపులు ఆ గది 4 మూల వ్యాపించేలా చేసి ఆ అమ్మాయికి జస్ట్ నరకానికి ఎంట్రన్స్ వరకు పంపించి వెనక్కి తీసుకుని వస్తాడు. అంతటితో ఆగకుండా మరొకసారి తన పేరు పలకాలన్నా కూడా ఆ అమ్మాయి గజగజ వణికిపోయేలా చేసి ఎప్పుడో సండే మిడ్నైట్ దాటిన తర్వాత తూలుకుంటూ ఇంటికి వస్తాడు. కానీ మనం గమనించాల్సిన విషయం, ఆఖరికి అమ్మాయితో ఇంటిమేట్ అవుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఫేస్లో భూమి ఫేస్నే కనిపించేంతలా భూమి ఊహల్లో మునిగిపోయి తన మీద తన కోపం తెచ్చుకుంటున్నాను అని విరాట్ అనుకోవడం. ఆ రోజు వీకెండ్ కావడంతో సెలవు కాబట్టి నలుగురు కలిసి దగ్గరలో తాము ఎప్పుడు వెళ్ళే శివాలయానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఉదయాన్నే లేచి స్నానాలు చేసేసి, భూమి గుడి కాబట్టి శారీ ప్రిఫర్ చేస్తే హాసిని మాత్రం డ్రెస్తో సరిపెట్టేస్తుంది. అటు తను ఎప్పుడు వెళ్ళే గుడి అదే కాబట్టి అప్పుడే ఆదిత్య గారు డ్రాప్ చేయడంతో అదే శివాలయానికి వస్తారు సునీత గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. అలానే మోర్ వీడియోస్ కోసం నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరీ దారుణంగా అస్సలు లైక్ చేయడం కూడా లేదు.